महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. తులారాశి వారికి సంబంధించి ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా 1 ఇయర్ పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అష్టమ గురుదోషంతో కొంచెం ఇక్కడ అన్సర్టనిటీ, కొంచెం అనిశ్చిత పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా అవగాహనాబద్ధంగా, సో ఇక్కడ మన టాలెంట్నే కాకుండా ప్రకృతిని, నేచర్ని, కాలాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గురుడు ఇక్కడ యాక్చువల్గా 8th హౌస్, విచ్ ఈస్ ద హౌస్ ఆఫ్ యాంగ్జైటీస్ ఆర్ సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్. 8th హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ సమ్ మనిషి అనేవాడు ఎవరికి ప్రెషర్స్ కావాలని కానీ, టెన్షన్స్ కావాలని కానీ, లేకపోతే ఇలాంటి వారు కోరుకోరు. సో చక్కగా జీవితం సాఫీగా మనం అనుకున్న పనులను అలా వెళ్ళిపోతే చాలు అనుకునేటువంటిది. బట్ ఇక్కడ కొంచెం మరి 8th హౌస్ ఎక్స్పాన్షన్, జూపిటర్ అష్టమంలోకి గురుడు ప్రవేశిస్తున్నారు. కాబట్టి రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలేంటి, బిజినెస్కి సంబంధించిన విషయాలేంటి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలేంటి, ముఖ్యంగా ఈ 8th హౌస్లో సమ్ సడన్ గెయిన్స్ ఆర్ సమ్ సడన్ లాస్. సో కాబట్టి ఇక్కడ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, కొన్నిసార్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి కావచ్చు, వీటిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ టైమ్ సమ్ ఎనీ సడన్, ఆల్ ఆఫ్ సడన్ సిచ్యువేషన్స్. కాబట్టి ఫ్యామిలీ పరమైన విషయాల్లోనైనా, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లోనైనా, వీటిలోని విషయాల్లో ఎనీ సడన్. కాబట్టి ఇక్కడ మెయిన్గా వీటి విషయాల్లో కొంత జాగ్రత్తగా తులారాశి వాళ్ళు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఈ క్రోధినామ సంవత్సరంలోనే మార్చి వరకు కేతువు వ్యయంలో ఉంటారు, మార్చి వరకు గురుడు అష్టమంలో ఉంటున్నారు. సో అలాగే షష్టమంలో కూడా రాహు ఉంటున్నారు. అంటే 6, 8, 12 దుస్థానాల్లో 3 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఉన్నాయి. కాబట్టి 6 యాక్టివేషన్లో ఉంది, 8 యాక్టివేషన్లో ఉంది, 12th హౌస్ కూడా యాక్టివేషన్లో ఉంది. 6, 8, 12 కంటిన్యూస్ కొంత కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, కంటిన్యూస్ సమ్ టైమ్ టెన్సెస్, కంటిన్యూస్ సమ్ ఎక్స్పెన్సివ్కి సంబంధించిన విషయాలు. సో కాబట్టి 3 ప్లానెట్స్ కూడా కొంత 6, 8, 12 దుస్థానాలకు వచ్చి యాక్టివేషన్లు ఉన్నాయి. కాబట్టి ఓకే, రాహు షష్టమంలో మంచి రిజల్ట్స్ ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ 12th హౌస్లో ఉన్న కేతువు అన్ఎక్స్పెక్టెడ్, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ నైట్ స్లీప్స్, అలాగే సమ్ అన్సర్టనిటీస్, సమ్ ఫ్యామిలీ ఆర్ ఫైనాన్షియల్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ ఎనీ. సో కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏదో ఒక తెలియని విషయం గురించి మీరు ఆలోచించే తీరు, మీ యొక్క మైండ్ సెట్ ఎక్కువ కొత్తగా మీరు ఒకేసారి సడన్ చేంజ్ అవ్వటం వల్ల వచ్చే ఇబ్బందులు. సో అమ్మో ఈయనేంటి ఇన్ని చెప్పేస్తున్నాడు, తులారాశి వాళ్ళకి మొత్తం అసలు ఇదిగా ఉందా ఏంటి అని అనుకోవచ్చు మీరు. బాగున్నప్పుడు అసలు ఎవరు కూడా చూసుకోపోయినా పర్వాలేదు. బట్ ఇన్ కేస్ ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ ప్లానెట్స్ అంటే యాక్టివేషన్, నెగిటివ్ హౌసెస్ యాక్టివేట్ అయినప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఏంటి అనే ఆలోచన వచ్చి దాని మీద ఆలోచన చేసుకుని చక్కగా మీరు కూడా ఓకే 8th హౌస్లో అష్టమ గురుని యొక్క సంచారం జరుగుతుంది. సో 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సమ్ టెన్షన్స్ అండ్ టెన్స్ మైండ్ అండ్ యాంగ్జైటీస్. కాబట్టి టెన్షన్ తగ్గించుకుందాం, ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. సో అలాగే 12th హౌస్లో కేతు ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా, అన్నెసరీగా ఎక్స్పెన్సెస్ అయ్యే ఆస్కారాలు ఉంటున్నాయని అంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం వీటన్నిటికీ సంబంధించిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్దాం అనే ఒక హింట్ మీకు ఇవ్వడానికి నా బాధ్యత ఏంటంటే, సో అక్కడ ఏదో హోల్ ఉంది, మీకు తెలియదు, గొయ్యి ఉంది అక్కడ, మీకు తెలియదు. సో కాబట్టి అది ఈ ట్రాన్సిట్లో జనరల్గా తెలియదు. మామూలుగా తెలియని వాళ్ళు, ఆస్ట్రాలజీ అంటే తెలియని వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే అలా వెళ్ళిపోతుంటారు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. బట్ డెఫినెట్లీ ఈ క్రోధినామ సంవత్సరం అయ్యే లోపల, సార్ తులారాశికి ఇలా ఉంటుందని మీరు ముందే చెప్పారు సార్ అని మెసేజ్లు పెట్టేవాళ్ళు మనకి తప్పకుండా ఈ ఇయర్ చివరిలో కానీ, మధ్యలో కానీ,
ఎక్కడో చోట తప్పకుండా ఉంటారు. అలాగే మేము జాగ్రత్తగా ఉన్నాం సార్ ఆ టైంలో అనేది కూడా చెప్తారు. సో దిస్ టైం నాట్ ఓవరాల్ బ్యాడ్ ఆర్ నెగిటివ్ నేను చెప్పేది. బట్ 8th house ఇస్ ద హౌస్ ఆఫ్ సడన్ గెయిన్స్ ఆర్ సడన్ లాస్, సడన్ అన్సర్టనిటీకి సంబంధించిన విషయాలు. సో కాబట్టి ఇక్కడ మంచి చేస్తే ఏంటంటే వారసత్వ ఆస్తులు, భూములు, మీ యొక్క పూర్వీకుల ఆస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇంకా చాలా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు, తద్వారా ఒకేసారి పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కొన్ని సార్లు ఏంటంటే లాస్ అంటే అవ్వాలంటే ఏం చేయాలి, మనకి మెయిన్ ప్రొఫెషనే ఆధారం, ఎవరికైనా జాబే ఆధారం. సో కాబట్టి జాబ్తోనే ఫైనాన్స్ లింక్ పడి ఉంటుంది. సో బిజినెస్కి వ్యాపారమే ఆధారం. సో వ్యాపారం డల్ అయితే ఫైనాన్షియల్గా కొంచెం, సో ప్రతిదీ కూడా కొంత చాలా అలర్ట్గా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ ఇయర్ తప్పకుండా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా చెడు అంటే రీసెర్చ్ వర్క్స్లో ఉన్న వాళ్ళకి అద్భుతం, ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డిటెక్టివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి, ఇంకా ఎవరైతే డీప్ నాలెడ్జ్, సేమ్ ఆస్ట్రాలజీ కావచ్చు, డీప్ నాలెడ్జ్ని ఎనీ హోమియోపతి ఏంటి, ఆయుర్వేదం ఏంటి, లేకపోతే ఏదైనా ఒక శాస్త్రం గురించి డీప్ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి సెర్చ్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళకి, ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుద్ది. చాలా వరకు కూడా వాళ్ళకు కూడా ఇది ఫేవరబుల్ ట్రాన్సిట్ అనే చెప్పచ్చు. బట్ ఏంటంటే సమ్ 8th house ఇస్ ద కంటిన్యూస్ మెంటల్ టెన్స్, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మైండ్. సో అదనమాట మెయిన్. సో కాబట్టి ఈ స్ట్రెస్ని రిలాక్స్ అవుతూ ఉంటే చాలా వరకు మీకు బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.